మనం నార్మల్గా సేమియా చేసుకున్నప్పుడు చేసిన కొద్దిసేపటి తర్వాత గడ్డ కట్టకపోయి తినేటప్పుడు అలాగే పంటికి అతుక్కుపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఇట్లా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక రోజు మొత్తం అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసినా కూడా మనం సేమియా చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇట్లా సేమియా చేయడానికైతే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని నెయ్యి కానీ మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని ఇలా సేమియా వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం హాట్ వాటర్ని వేసుకొని సేమియా అనేది మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకొని కరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నటువంటి చిక్కటి పాలను కూడా వేసుకొని ఇలా ఒక బాయిల్ రానివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఫైనల్గా ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే మన టేస్టీ సేమియా అనేది రెడీ అయిపోతుంది. చూడ ఇది 2 hours తర్వాత అనమాట. నార్మల్గా చేస్తే మాత్రం వెంటనే గట్టిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.